వరకు చూసాము సంయుక్త వర్ణాహ. సాయి, నువ్వు నన్ను అడిగావు ఇక్కడ యు వాంటెడ్ టు నో హౌ టు డూ దిస్ ఎక్సర్సైజ్ అని కదా. అభ్యాస ఇక్కడ ఏం రాస్తున్నారంటే పదసూచిత పదాని చిత్వా ఉదాహరణానురూపం పూరయంతు. ఇక్కడ గాయక అనే దాంట్లో ఇక్కడ చూడండి ఆకారం, ఇది దీర్ఘ ఆకారానికి గుర్తు మీకు తెలుస్తుంది కదా. గీత ఇకారానికి ఇలా వస్తుంది, ఈకారం దీర్ఘ ఈ ఉంటే ఇట్లా ఈ గుర్తులు వస్తాయి. ఈ గుర్తులు వచ్చే వర్డ్స్ ఇక్కడ గాయక ఆకారం ఉంది, అజా ఆకారం ఉంది, చటకా ఆకారం ఉంది, ఏడుకా ఆకారం ఉంది, చాలక. ఈ మాటలకు ఇలా వచ్చినప్పుడు సరదాగా అర్థాలు అనుకోండి, చాలా వరకు తెలిసినవే ఉంటాయి. గాయక అంటే గాయకుడు, పాడేవాడు, ది సింగర్. అజా అంటే మేక, గోట్. చటక, ఏడుక. చాలక అంటే డ్రైవరు. ఇట్లా కొంచెం మీరు చూసుకోండి. మీకు నేను ఎలాగా ఇవి చూసుకోవాలో కూడా నేను నేర్పిస్తాను. మీకు ఒక డిక్షనరీ ఒకటి ఆన్లైన్ ఎట్లా చూసుకోవాలో నేను మీకు చూపిస్తాను. మీకు డిక్షనరీ ఒకటి చూపిస్తాను, హౌ టు టైప్ సాంస్క్రిట్ ఆన్ ది సిస్టమ్, ఈ రెండు చూపిస్తాను. యూ కెన్ గో బై దట్. ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజ్ ఏమిటంటే ఇక్కడ చాలా పదాలు ఇచ్చాడు. ఇందులో ఇది చాలా ఎలిమెంటరీ ఎక్సర్సైజ్ అన్నమాట. ఇది ఇక్కడ ఎలిమెంటరీ అయినా ఎసెన్షియల్ టు డూ దిస్, బికాస్ వన్ థింగ్ ఈజ్ మీకు ఐడెంటిఫై చేయడంలో పేస్ వస్తుంది, స్పీడ్ వస్తుంది. రెండోది రాయడం ప్రాక్టీస్ అవుతుంది కదా. అండ్ వన్ మోర్ థింగ్ వాట్ ఐ సెడ్, యూ షుడ్ నెవర్ ఫర్గెట్ దట్. మీరు ఎప్పుడు కూడా గట్టిగా అంటూ రాయాలి. సపోజ్ యూ సే సూచి, అటర్ ఇట్ లౌడ్లీ, సూచి అంటూ రాయండి. ఉత్తిని చూసుకుంటూ రాసేయడం కాదు కామ్గా. మీరు అనుకున్నంత సులభంగా నోరు తిరగదు. ఈ సాంస్క్రిట్ దానికి నోటి అలవాటు పడాలి అని అంటే మనం గట్టిగా మాట్లాడుతూ ఉండాలి అన్నమాట. అందుకని ఏది రాసినా మీరు గట్టిగా చదువుతూ రాయండి. ఇందులో మనం మొహమాట పడాల్సిన, మన ఇంట్లో మనం గట్టిగా చదువుతాం అంతే కదా. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చూడండి, మీరు ఇందులో పద సూచిలో ఇట్లా ఇచ్చాడు కదా, ఇందులో ఆకారమే వాడు రాశాడు. తర్వాత ఇక్కడ ఏం వేశాడు, మీకు ఇకారం వేశాడు. ఇకారం అనేది ఎట్లా రాస్తాం మనము, ఈ శబ్దం చూడము. ఇక్కడ గిరిహి అని ఉంది. గిరిహి అంటే పర్వతం, కొండ అని అర్థం కదా. గిరి గీలో షార్ట్ ఈ ఉంది, షార్ట్ ఈ ఉంటే ఇటు రాస్తాం. లాంగ్ ఈ ఉంటే నది ఉంది చూడు కింద, ఈ ఇటు రాస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏం అడిగాడు వాడు, షార్ట్ ఈ ఉన్న పదాలని యు సెలెక్ట్ ది వర్డ్స్ ఇన్ ది లిస్ట్ గివెన్ బిలో విచ్ ఆర్ విత్ షార్ట్ ఈ, ఇకారంతో ఉన్నవి, అవి ఇక్కడ రాయాలి అన్నమాట. దట్ ఈస్ వాట్ ది ఎక్సర్సైజ్ ఈస్ మెంట్ ఫర్. సో ఇక్కడ గిరిహి ఒకటి వచ్చింది అలాగా. అలాగే మీకు బటుహు అని ఉందనుకోండి, ఇక్కడ ఉకారం వచ్చింది, ఉకారం, బటుహు ఉకారం. కీటహ అంటే ఈకారం, శౌకం ఔకారం. స్యోతహ అంటే ఇక్కడ స్యోతహ అనే దాంట్లో ఊకారం. స్యూ అంటే ఇక్కడ మీకు ఈ మాత్రల గురించి చెప్పాలంటే స్యూ అనేది ఎలా వస్తుందంటే ఇస్ ప్లస్ యా ఇయ్, ఇస్ ప్లస్ ఇయ్ అంటే కింద పొల్లులు ఉంటాయి, ప్లస్ తా ప్లస్ ఎత్తు ప్లస్ ఆ ప్లస్ అహ, ఇన్ని గుర్తులు వస్తాయి ఒక స్యూత అనే దాంట్లో. ఇందులో మీకు స్యూత ఇది దీర్ఘం. పొట్టి ఒకారం అయితేనే మీకు ఈ భుజగ అని చూసారా, భుజగలో ఇలా పెట్టాడు చూసారా కింద, ఇది పొట్టి ఒకారం. ఓకేనా, ఇటు ఇలా పొడుగు ఇటువైపు వదిలిపెడితే అది పొడుగు ఒకారం. ఇది స్యూత, ఇది భుజగ, ఇది లా పెడితే భూజగ అవుతుంది, తప్పు అవుతుంది అనమాట. అంచేత ఈ డిఫరెన్స్ మీరు ప్రాక్టీస్ అవుతాయి, అందుకని మీరు రాయాలి ఇవి. దో ఇట్ ఈస్ అన్ ఎలిమెంటరీ ఎక్సర్సైజ్, యూ హ్యావ్ టు రైట్ దీస్ థింగ్స్. ఓకేనమ్మా. సో ఇప్పుడు శశి, ఇది మళ్ళీ ఈకారం. సో మీకు ఇక్కడ రెండో లైన్ లో ఈకారం ఇచ్చినప్పుడు కీట ఒకటి ఉంది, శశి ఒకటి ఉంది, ఇంకా అలా ఈకారంతో ఇంకెక్కడ ఉన్నాయి, దర్వి ఒకటి ఉంది, ఈకారం ఉంది. ఇంకా ఎక్కడైనా ఈకారాలు ఉన్నాయా? సో మీరు క్విక్ గా దీన్ని కనిపెట్టడం అర్థమవుతున్నమాట. ఇప్పుడు సింహ ఉంది, హ్రస్వ ఈకారం ఉంది, గిరిహి ఉంది, హ్రస్వ ఈకారం. సో మీరు హ్రస్వ ఈకారంలో గిరిహి, సింహ ఆ వర్డ్స్ రాయాలి. ఇట్లా కింద వర్డ్స్ లో నుంచి ఇక్కడ ఇచ్చినటువంటి గుర్తు అనమాట. ఆకారం, ఇది ఇకారం, ఈకారం, ఉకారం, ఊకారం. ఉకారం అంటే చూసారా అక్షరానికి కింద ఇటు పక్కగా పెడతాం. ఈకారం, ఊకారం అంటే అక్షరానికి ఇలా పొడుగ్గా పెడతాం. అరుకారం అంటే ఇది, అంటే కృషి అనే మాట వచ్చింది అనుకోండి, కారాసి కింద ఇట్లా పెడతాం అనమాట. తృప్తి, కృషి అటువంటివన్నీ అనమాట. అలాగే కృ దీర్ఘము, పితృణం, అతృ అనేటప్పుడు ఈ దీర్ఘ అరుకారం. అలాగే ఇంకా ఏకారం, ఏకారం ఏ అంటే దీర్ఘ ఏ, ఇక్కడ ఒక కొమ్ము పెడితే ఇదే దీర్ఘ ఏకారం అనమాట. ఇది
ఇది ఐకారం, 2 కొమ్ములు ఉంటాయి. అలాగే ఇక్కడ ఉకారం అంటే గీత, గీత పైన కొమ్ము. అలాగే గీత, గీత పైన 2 కొమ్ములు ఉంటాయి. ఔకారం, అమ్మకి, అమ్మ అంటే పైన చుక్క, అహ అంటే 2 చుక్కలు. సో ఇది గుర్తుపెట్టుకొని దీని ప్రకారం, ఆ గుర్తుల ప్రకారం ఈ కింద లిస్టులో మాటల్ని మీరు సెలెక్ట్ చేసి ఈ బాక్సుల్లో వ్రాయాలి. దీనివల్ల మీకు ఐడెంటిఫై చేయడం వస్తుంది, ఎక్కడెలా ఉన్నాయి, ఏ ఏ ఒత్తులు ఉన్నాయి అనేది. గట్టిగా చదువుతుండడం వల్ల మాటలు మీకు అలవాటు అవుతాయి. మీకు నేను డిక్షనరీ ఎలా చూసుకోవాలో చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ నేను అర్థాలు చెప్తూ కూర్చోడం అనవసరం. మీకు డిక్షనరీ చెప్తాను, మీరు డిక్షనరీలో చూసుకోవడం వస్తుంది. మీకు ఈ మాటలకు అర్థాలు మీకు కూడా మీరు చూసుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు నది, నది, అహిహి, పాము, మయూర, నెమలి, భుజగ, పడగ, గౌహు, ఆవు, శశి, చంద్రుడు, ఇవన్నీ మీకు ఎలా చూసుకోవాలో నేను చూపించేస్తాను. యూ కెన్ చెక్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఇవన్నీ మనం చెప్పక్కర్లేదు, ఇంకా ఎలిమెంటరీ బుక్ కదా, ఇంత మనకు టైం అక్కర్లేదు ఇక్కడ క్లాస్ లో. మీరు యూ కెన్ చెక్ ఇట్. మీకు ఏదైనా మాటలకు అర్థం తెలియకపోతే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. డెఫినెట్ గా నేను మీకు అది అప్పుడు నేను మీకు చెప్తాను అన్నమాట. ఓకేనండి. సో ఈ రకంగా ఈ ఎక్సర్సైజ్ చేస్తే are you able to follow this? How to do this exercise? Yes, uncle, అర్థమవుతుంది. వండర్ఫుల్, వండర్ఫుల్, రైట్. ఇప్పుడు ఇక్కడ సంయుక్త వర్ణ ఇక్కడ సంయుక్త వర్ణాలు అని అన్నాం మనం. సంయుక్త వర్ణాలు అని అంటే సంయుక్త వర్ణాలు అని అంటే సంయుక్తం అంటే జాయిండ్, 2 letters జాయిండ్. వర్ణాహ అంటే లెటర్స్, సంయుక్తం జాయిండ్, 2 letters జాయిండ్. ఆ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏ, అందుకనే ఏని సంయుక్త వర్ణము అన్నాం. అలాగే ఆ ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఓని సంయుక్త వర్ణము అని అన్నాం. అందుకని అలా కలుస్తాయి. ఎక్కువగా మనకి సంయుక్త వర్ణాలు వచ్చేది 2 హల్లులు కలిసినప్పుడు దాన్ని సంయుక్త వర్ణము అని అంటాం. 2 హల్లులు అని అంటే మనం అక్క అనే మాట ఉంది అనుకోండి, అక్కలో కా ఉంది కదా, అది ఎలా వస్తుంది? 2 ఇక్కులు కలిస్తాయి అంటే 2 హల్లు అంటే ఇక్కు అని కదా, ఇక్కు ప్లస్ ఆ అక్క అవుతుంది అనమాట. కా ఒత్తు కా అక్క అట్లా వస్తాయి అనమాట. ఇక్కడ ఇది కూడా చూడండి, మీరు ఈ ఎక్సర్సైజ్ కూడా మీరే చేసుకోవచ్చు, నేను ఎక్కువ ఏం చెప్పక్కర్లేదు దీనికి. ఎందుకంటే ఇక్క ఒక్కొక్కటి వీడు సంయుక్త అక్షరాలు చూపిస్తాడు. ఇక్కు ప్లస్ కా ఈజ్ ఈక్వల్ టు కా అవుతుంది అంటే ఈ కాని కూడా మీరు ఇక్కు ప్లస్ ఆ అని రాయొచ్చు, అక్కర్లేదు. ఇక్కు ప్లస్ కా ఈజ్ ఈక్వల్ టు కా. కాకి ఉదాహరణగా వీడు కుక్కుటహ అని రాశాడు. కుక్కుటహ అంటే హెన్ అనమాట. కుక్కుటహ ఇక్కడ 4 సార్లు రాశాడు. ఇది కాపీ రైటింగ్ అనమాట, అంతే. ఇప్పుడు అంకురహ చూడండి, ఇన్యా రాసి కింద కావొత్తు రాసి ఆ కింద ఉకారం పెట్టాడు, అంకురహ. ఇందులో ఉన్న సంయుక్తాక్షరం ఏమిటి? ఇన్యా ఒకటి, కా ఒకటి కలిపి ఇంక అయిందనమాట. అంటే అంకురహ. ఇది 4 సార్లు రాయాలి, అవసరం. ఎందుకంటే ఇప్పుడు అంకురహ ఇది ఎంత కాంప్లికేటెడ్ రాయడం అలవాటు ఉండాలిగా, లేకపోతే ఫాస్ట్ గా రాయలేం కదా. అందుకని మీరు ఎక్సర్సైజులు మీ బుక్ లో ఫిలప్ చేయండి. బుక్లు ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు జస్ట్ ఇవన్నీ రాయట్లేదు, మీరు ఈ ఆన్సర్స్ మాత్రం ఒక నోట్ బుక్ పెట్టుకుని రాసేయండి. బుక్స్ ఎప్పుడు వస్తే అప్పుడు కొనుక్కుందాం. అలాగే పిచ్ ప్లస్ కా, ఇక్కడ చూడండి షట్కహ. షట్కహ అంటే గ్రూప్ ఆఫ్ 6 అని అర్థం. షట్కము భగవద్గీత 3 షట్కాలుగా ఉంటుంది. 3 6 18 అధ్యాయాలు. ఒక్కొక్క 6 అధ్యాయాల గ్రూప్ ని షట్కము అని అంటాం. ప్రథమ షట్కం, ద్వితీయ షట్కం, తృతీయ షట్కం అట్లా అనమాట. షట్కహ. ఇందులో మీకు సంయుక్తాక్షరం ఏమిటి? కా, ఇత్తు ప్లస్ కా, ఇత్తు ప్లస్ కా. అలాగే ఇత్తు ప్లస్ కా, కా. హూత్కారహ అంటే, హూత్కారహ అంటే గట్టిగా పొలవమంటూ ఏడవటం అనమాట. అలాగే ఇర్రు ప్లస్ కా, అర్క, అర్కహ. అర్కహ అంటే సన్. ఇంకొకటి నేను మీకు డిక్షనరీ చూసుకోండి మీరు ఎందుకంటున్నానంటే, సంస్కృతంలో ఒక్కొక్క మాటకి చాలా అర్థాలు ఉంటాయండి. ఒక్కొక్కసారి మోర్ దాన్ 50, 100 అర్థాలు కూడా ఉంటాయి. మనం సందర్భాన్ని బట్టి అర్థాలు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏదో అర్కహ అంటే నార్మల్లీ వి రెఫర్ ఇట్ ఫర్ సన్, సూర్యుడు. అందుకని అర్కహాలో ఇల్కా అనేటటువంటిది ఇక్కడ సంయుక్తాక్షరం. అలాగే ఇల్ ప్లస్ కా కలిపితే ఇల్కా అనేది. ఇది శుల్కహ అంటే ఇటువంటి సంయుక్తాక్షరాలు మీకు రాసేటందుకు అలవాటు కావడానికి గాను ఈ ఎగ్జాంపుల్స్ ఇచ్చి దీన్ని 4-5 సార్లు కాపీ రాయిస్తున్నాడు. ఇది అర్థం చేసుకుని, ఇది ఆల్రెడీ బాగానే వచ్చేసిన వాళ్ళు ఉంటే అవసరం లేదు, కానీ ఎందుకంటే ఎలిమెంటరీ ఎక్సర్సైజ్ కదా, ఆల్రెడీ బాగా రాయడం అలవాటు ఉన్న వాళ్ళకి అక్కర్లేదు. ఇది కొంచెం స్పీడ్ పెంచుకుందాము, కొత్తగా వచ్చాము అనుకున్న వాళ్ళు తప్పకుండా రాయండి. శుల్కహ అంటే ట్యాక్స్, మీకు తెలుసు కదా. తర్వాత ష్ ఉంది. చతుష్కోణ అంటే క్వాడ్రిలేటరల్ అనమాట, 4 కోణాలు ఉండేది అని. చతుష్కోణ. ఇక్కడ ఇష్ ప్లస్ కా, ఇగో ఇక్కడ వాడాడు చూడండి. అలాగే స్కంధ. స్కంధ అంటే భుజం. ఇక్కడ చూడు స్కంధ అంటే మన మనిషి భుజాన్ని అంటే మెడకిని
భుజానికి మధ్యలో ఉండే ప్రదేశాన్ని స్కంధము అని అంటాం. స్కంధాల మీద, భుజ స్కంధాల మీద మోసాడు అంటాం కదా. హెర్క్యులస్ పెద్ద పెద్ద పర్వతాలను తన భుజ స్కంధాల మీద, అంటే భుజాల మీద, అది స్కంధము అని అంటే. స్కంధము అంటే చెట్టు మాను ఉంటుంది కదా, చెట్టు మాను, దాన్ని కూడా స్కంధము అనే అంటారు. సో సందర్భాన్ని బట్టి మనం అర్థం, చెట్టు గురించి చెప్పేటప్పుడు భుజం అనుకోకూడదు, దాన్ని మనిషి గురించి చెప్పేటప్పుడు భుజం అనుకోవాలి, స్కంధము అని అంటే. సో ఇట్లా ఉంటాయి కనుక మీకు నేను ఎలా చూసుకోవాలని నేను చూపిస్తాను నేను మీకు. సో ఇది ఒక ఈ కా అనే దాంతో వచ్చేటటువంటివి అన్నమాట. అలాగే ఖాతో ఏమొస్తాయి, ఇన్యా ఖా, శృంఖల. ఇది ఇప్పుడు మాధురి అడిగింది ఈ శృంఖల అన్నప్పుడు దీన్ని ఇంగ్లీష్ లో రాయాలంటే ఎలా టైప్ చేయాలి అని అంటే, ఎలా టైప్ చేస్తే ఈ అక్షరం వస్తుంది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఒక్కసారి. శృంఖల. అలాగే ఇత్ ఖా, ఇక్కడ కొన్ని అక్షరాలు హల్లులు పెట్టి ఇక్కడ ఖా పెట్టి ఖాతో కలిసి వచ్చే సంయుక్త అక్షరాలు చెప్పాడు. ఉత్ఖననం. ఖననం అంటే ఏమిటి, ఖననం చేయడం అంటే పాతి పెట్టడం, ఉత్ఖననం అంటే తవ్వడం, డిగ్గింగ్ అనమాట. అలాగే స్ఖలనం, ప్లస్ ఖా, స్ఖా, ఇగో ఇక్కడ స్ఖా అనే సంయుక్తాక్షరం, స్ఖలనం. స్ఖలనం అంటే డ్రిప్పింగ్ అనమాట. సో ఈ విధంగా ఇవన్నీ కూడా అన్ని అక్షరాలతో ఇచ్చాడు. ఇవి చాలా ఉంటాయి, ఇక్కడ నుంచి మీరు అర్థం చేసుకోండి. మీరు యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ అని అర్థమవుతుంది మీకు. నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పక్కర్లేదుగా, ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఉర్ ప్లస్ చా, ఇది ఈ చాతో వచ్చేటటువంటి సంయుక్తాక్షరాలు. చా, రుర్ ప్లస్ చా, మూర్చా. మనం వేరే అక్షరాలకి ఒక రకంగా రాస్తే ఈ ర్యాపం వచ్చినప్పుడు పైన ఇలా పెడతాం, ఇదొకటి గుర్తు పెట్టుకోండి, మూర్ఛ. ఈ బేసిక్స్ లో కూడా ఎవరికైనా అంత పరిచయం లాగా డౌట్ ఉంటే నన్ను అడగండి, పర్వాలేదు, నేను చెప్తాను మీకే. సో దాన్ని బట్టి మీరు ఈ రకంగా ఈ ఎక్సర్సైజ్ అన్ని చెయ్యాలండి ఇందులో. ఇవన్నీ ఇంతే. ఇప్పుడు షా ప్లస్ ఠా, ష్ఠా అయింది, ష్ఠా. ఉదాహరణ షష్ఠ అంటే, షష్ఠ అంటే 6th అనమాట, 6వది అని అర్థం. అలాగే ఉడ్డయనం, ఇడ్డు ప్లస్ డా, డా అయింది, ఉడ్డయనం. ఉడ్డయనం అంటే ఫ్లయింగ్, ఎగిరిపోవడము. అలా వస్తాయన్నమాట ఇవన్నీ కూడా ఈ మాటలు. తర్వాత ఇక్కడ ఢా తోటి ఇడ్డు ప్లస్ ఢా, ఢా, ఢా అని వస్తుంది. షంఢ, వీటికి అర్థం కూడా ఇంపార్టెంట్ అని అర్థం వీటికి. సో ఈ విధంగా మీకు మాటలు ఉంటాయి. ఈ మాటలన్నీ కూడా మీరు ఇవన్నీ కూడా రాయాలండి. రాస్తే మీకు రాయడం బాగా వస్తుంది. ఇప్పుడు నేను చదివినట్లు గట్టిగా అంటే, క్షుబ్ధ అర్థం, శక్నోతి, శక్నతు, రత్నం, బధ్నాతి, అన్నం. ఇలా ఇలా మీరు గట్టిగా మాట్లాడుతూ రాయండి. అప్పుడు యూ విల్ గెట్ టు ప్రొనౌన్స్ దీస్ వర్డ్స్ వెన్ యూ ట్రై టు స్పీక్ ఇన్ సాంస్క్రిట్. సాంస్క్రిట్ లో చదవడానికి సరదాగా ఉంటుంది కనుక ఈ విధంగా ఇవన్నీ కూడా ఇంత 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 ఎలాబరేట్ ఎక్సర్సైజ్ చేయిస్తాడు మీ చేత. వండర్ఫుల్ గా తయారవుతాం అన్నమాట. మనకు బాగా వచ్చేస్తుంది ఇవి చేసేటప్పటికి. వి లెర్న్ ఎ లాట్ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ సాంస్క్రిట్. అభ్యాస. తర్వాత ఇక్కడ ఏం రాశాడు, రైట్ డౌన్ ది వర్డ్స్ 1 by 1 ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, టేకింగ్ ఇట్ ఫ్రమ్ ది అబౌవ్. ఇప్పుడు పైన ఇన్ని మాటలు రాశారు కదా మీరు, ఈ మాటలు వచ్చాయి కదా, ఏ తర్హి బిల్ హణహ దుస్సహ జుగుప్సా ఉత్సాహ. ఈ మాటల్ని వీడు ఏమంటాడంటే, ఇక్కడ అంటే ఓ డిక్షనరీ తయారు చేయడంలో అనమాట. వీడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాయమంటాడు. ఆ మీద అంగులి, ఆ మీద ఏముంది, అక్కడ ఆతో స్టార్ట్ అయిన వర్డ్ ఏముంది పై లిస్ట్ లో. ఇప్పుడు ఈ పైన రాసిన అన్ని మాటల్లో ఆతో స్టార్ట్ అయింది ఏముంది అది ఇక్కడ రాయండి. ఈతో స్టార్ట్ అయింది ఏముంది అది. అంటే రైట్ డౌన్ ది వర్డ్స్ 1 by 1 ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, టేకింగ్ ఇట్ ఫ్రమ్ ది అబౌవ్. ఇప్పుడు ఈ పైన రాసిన లిస్టు చాలా రాశాంగా, అందులో నుంచి దీంతో స్టార్ట్ అయ్యేవి మీరు చూసుకొని రాయాలి. సో దిస్ ఈజ్ అనదర్ ఎక్సర్సైజ్. ఇవన్నీ మీరు చేసుకోవాల్సినవే, ఇంక ఇందులో చెప్పేందుకు ఏం లేదు, మీకు అర్థం కాంతి కూడా ఏముండదు. తర్వాత ఉదాహరణానుగుణం వర్ణాన్ని పృథక్ కుర్వంతు. నేను ఇది ఎందుకు చదువుతున్నానంటే, మీకు కొంచెం సాంస్క్రిట్ వినపడాలి. ఇలా వింటూ ఉంటే కొంత వచ్చేస్తుంది, కొంత మాటలు అర్థమైపోతాయి మీకు. మళ్ళీ ప్రత్యేకించి తెలుసుకోక లేకుండా యూ కమ్ టు నో ఆఫ్ దమ్ ఇన్ రొటీన్. అది అంచేత ఉదాహరణానుగుణం అంటే ఉదాహరణాన్ని అనుసరించి, వర్ణాన్ పృథక్ కుర్వంతు అంటే ఇక్కడ ఒక ఉదాహరణ చూపించాడు. ఈ ఉదాహరణను అనుసరించి అంటే వీడు ఇక్కడ ఏ విధంగా అయితే ఈ మాటని విడివిడి హల్లులుగా, విడివిడి కాన్సనెంట్ శబ్దాలుగా ఏ విధంగా అయితే విడదీశాడో అదే రకంగా అంటే ఉదాహరణ అనుగుణంగా వర్ణాన్, ఇక్కడ మిగతా ఉన్న వాటిలో అక్షరాలని పృథక్ కుర్వంతు. కుర్వంతు అంటే చెయ్యండి అని అర్థం. పృథక్ సెపరేట్ చెయ్యండి అన్న. పృథక్ పృథక్ వేరువేరుగా రాయండి. పృథక్ పృథక్ లిఖంతు, పృథక్ పృథక్ కుర్వంతు వేరువేరుగా రాయండి, వేరువేరుగా చెయ్యండి అని అర్థం అనమాట. డిస్జాయిన్ ది లెటర్స్ యాజ్ షోన్ ఇన్ ది ఎగ్జాంపుల్. ఇక్కడ పండిత పా అంటే ఏమిటంటే ఉప్పు ప్లస్ ఆ పా. మనం అనుకున్నాగా పా అనేది
టోటల్ గా పా అనేది కాన్సనెంట్ కాదు, ఉప్ అనేటటువంటి శబ్దమే కాన్సనెంట్. దాని పలికే ఊతం కోసం ఫర్ ది ఈజ్ ఆఫ్ స్పెల్లింగ్ ఇట్ అవుట్ వి యాడ్ ఆ వన్ అచ్ ఫర్ దట్ అండ్ వేసే పా అన్నమాట. అలాగే కా చా ఏవైనా కానీ అలాగనే అంచేత పాలు ఏమున్నాయి, ఉప్ అనేటటువంటి హల్లు ఉంది, ఆ అనేటటువంటి అచ్చు ఉంది. అలాగే డి పండిత డి అని ఉంది. డి అనేది ఏంటి, సంయుక్తాక్షరం. నకారం డకారం కలిపినది ఉంది. ఇప్పుడు ఇందులో ఏముంటాయి అనమాట, నకారం ఉంది, డకారం ఉంది, దానికి చేరినటువంటి అచ్చు ఏమిటి, ఈ అన్నమాట. పండిత్. అలాగే మళ్ళీ తహ అని ఉందనుకోండి, ఇత్ ప్లస్ అచ్చు అహా ఉంది, ఇత్ ప్లస్ అహా. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఈ రకంగా వీటన్ని ఇప్పుడు మూర్ఖాహ అని ఉందనుకోండి, ఒక ఎగ్జాంపుల్, ఉమ్ ప్లస్ ఊ, ఇది దీర్ఘం, ప్లస్ ఊ మూ. హహ ఇర్ ప్లస్ ఇత్ ప్లస్ అహా, కహ మూర్ఖ, అది మీరు రాయాలి. అలాగే తక్షక ఇత్ ప్లస్ ఆ, ఇక్ష అంటే ఏం లేదు, కింద ఒక స్ట్రోక్ ఇట్లా పెడితే ఇక్ష అయిపోతుంది అనమాట. సో ఇక్ష ప్లస్ ఆ, కహ అంటే ఇక్ ప్లస్ అహా. ఈ విధంగా ఎక్సర్సైజ్ రాయాలి. ఐఎమ్ హ్యాపీ దట్ ఆల్ ఆఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ ఇట్ క్లోజ్లీ అండ్ సిన్సియర్లీ డూయింగ్ యువర్ వర్క్. ప్లీజ్ డూ దట్, క్యారీ ఆన్ విత్ దట్. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ టుడేస్ క్లాస్. నౌ మనం మన జనరల్ సెక్షన్ లోకి వెళదాం. మొన్న మీకు కొన్ని మాటలు నేను ఇంట్రడ్యూస్ చేశాను. ఇంట్రడ్యూస్ చేశాను, మమ అంటే మై అనేది నేను ఒకటి ఇంట్రడ్యూస్ చేశాను నేను మీకు, మమ అనేది. తర్వాత అత్ర తత్ర కుత్ర యత్ర, ఈ 4 మాటలు ఇంట్రడ్యూస్ చేశాను. ఇంతే. అంశుకం అనేది మనం చదువుకున్న మాట. మమ అంశుకం కుత్ర అస్తి అంటే నా షర్ట్ ఎక్కడ ఉన్నది అని అన్నామన్నమాట. అప్పుడు సమాధానం ఏమొస్తుందంటే, మమ అంశుకం కుత్ర అస్తి, లేదు మమ పుస్తకం కుత్ర అస్తి, లేదు మమ లేఖని కుత్ర అస్తి అంటే పెన్ అన్నమాట. లేఖని కుత్ర అస్తి, అంకని అంటే పెన్సిల్ అన్నమాట. కుత్ర అస్తి అన్ని అవే వస్తాయి. సో ఇలా మాటలు పెట్టుకుంటే మీకు సెంటెన్స్లు ఫామ్ చేయడం వచ్చేసేస్తుంది అనమాట. సరదాగా మీరు కొన్ని సెంటెన్స్లు రాస్తూ ఉండొచ్చు. నువ్వు రాసుకోండి, ఇంగ్లీష్ లోనో తెలుగులోనో సాంస్క్రిట్ లో చెయ్యండి సరదాగా. సో ఇందులో మీకు నిన్న మేము చెప్పింది ఏంటంటే అత్ర తత్ర కుత్ర యత్ర, ఇవి 4 వర్డ్స్. అత్ర అంటే హియర్, ఇక్కడ. ఇప్పుడు మీరు నేను చెప్పిన స్క్రిబుల్ ప్యాడ్ లో కానీ నోట్బుక్ లో కానీ నోట్ చేసుకోండి. అత్ర మీన్స్ హియర్, ఇక్కడ. అంటే మనం మమ అంశుకం కుత్ర అస్తి అంటే నీ అనాలిగా జవాబులో, నీ చొక్కా అంటే మమాకి నీ అనడానికి తవ అని అంటాం. తవ. ఇవన్నీ ఎలా వస్తాయి అని ఇప్పుడు వద్దు, మనం గ్రామంలోకి వెళ్ళినప్పుడు తర్వాత కొన్నాళ్ళ తర్వాత వస్తుంది, 2-3 నెలల తర్వాత తెలుస్తాయి మీకు అవి. ఇప్పుడు మాటలు మనం జనరల్ గా ఇప్పుడు ఒక భాష, తెలుగు మనకు ఎంత భాష వచ్చినా గ్రామర్ నేర్చుకుని తెలుగు నేర్చుకున్నామా, కాదుగా. క్యాజువల్ గా వచ్చిందేగా, మనం పుట్టినప్పటి నుంచి అమ్మ దగ్గర ఉన్నవి ఇట్లా. అట్లానే ఇది కూడా మనం కొన్ని మాటలు నేర్చేసుకుందాం అంతే. అవి ఎట్లా వచ్చాయి అనే గ్రామర్ వద్దు, ఆ తర్వాత చూద్దాం మనం. కనుక మమ కంశుకం కుత్ర అస్తి అని అంటే, తవ కంశుకం అత్ర అస్తి, నీ షర్ట్ ఇక్కడ ఉన్నది, నీ షర్ట్ ఇక్కడే ఉందయ్యా అనాలనుకోండి సరదాగా, దాన్ని ఏమంటామంటే తవ అంశుకం అత్ర ఏవ అస్తి, ఇక్కడే అన్నప్పుడు ఏవా అనేది మాట్లాడుతాం అన్నమాట. అత్ర ఏవా. సో అత్ర అంటే ఇక్కడ, తత్ర అంటే తవ అంశుకం తత్ర అస్తి, నీ చొక్క అక్కడ ఉన్నది. కుత్ర, ఇది మనం చెప్పుకున్నాం, మమ అంశుకం కుత్ర అస్తి, నా షర్ట్ ఎక్కడ ఉన్నది. యత్ర, ఎక్కడైతే. ఈ యూసేజ్ మీరు చాలా సార్లు వింటారు. ఉదాహరణకి మనకు ఒక శ్లోకం ఉంది కదా, ఎత్ర ఎత్ర అంటే ఎక్కడెక్కడైతే అని అర్థం అనమాట. ఎత్ర మీన్స్ ఎక్కడైతే. చెప్పండి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతే దేవత. వండర్ఫుల్ వండర్ఫుల్. ఎత్ర వచ్చిందండి. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు. వండర్ఫుల్ అండి. ఇప్పుడు ఎత్ర రఘునాథ పూజం తత్ర కుత్తమస్తకాంజలి అని కూడా వస్తుంది కదా. ఎస్, అది నేనే చదువుదాం అనుకుంటున్నాను అది. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఇదండి ఆ శ్లోకం. అంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, ఎక్కడెక్కడైతే రఘురాముడి భజన ఉన్నదో, తత్ర తత్ర కృత అంజలిం, అక్కడక్కడ వంచుకున్న తల, జోడించిన చేతులతోటి, తత్ర తత్ర కృత మస్తక అంజలిం బాష్పవారి
పరిపూర్ణ లోచనం. బాష్పము అన్న బాష్పము అన్న ఒకటే. బాష్పము అంటే కన్నీరు చుక్కలు అంటాం కదా. సో వాబాలకి సంస్కృతంలో తేడా ఉండదు, అలాగే రాడాలకి కూడా తేడా లేకుండా రా ప్లేస్ లో డా, డా ప్లేస్ లో రా వాడుతూ ఉంటారు. అంచేత బాష్పవారి అని శ్లోకంలో రాశారు, బాష్ప అన్నమాట. అంచేత కళ్ళల్లో కన్నీటితోటి పరిపూర్ణ లోచనం. లోచనం అంటే కళ్ళు పరిపూర్ణం నిండిపోయి, అంటే కళ్ళల్లో నీళ్లు నిండి ఉండగా ఉన్నటువంటి రాక్షస అంతకం, రాక్షసుల్ని అంతం చేసేటటువంటి మారుతిం అంటే ఆంజనేయ స్వామికి నమత, నమస్కరిస్తున్నాము అని ఆ శ్లోకానికి అర్థం. అట్లా వస్తాయి అన్నమాట. అది ఇప్పుడు ఇంకొక సెట్ ఆఫ్ వర్డ్స్ చెప్తాను, అంటే ఇవి మనకి రోజు సరదాగా మాట్లాడుకునేటందుకు పనికొచ్చే మాటలు. ఇక్కడ నేను రాశాను కదా, ఇది మీరు గబగబా నోట్ చేసుకోండి. అద్య అంటే టుడే, ఇవాళ అని అర్థం. శ్వహ అంటే రేపు, టుమారో. మీరు రాసుకోండి ప్లీజ్, టేక్ ఏ నోట్ ఆఫ్ దీస్ వర్డ్స్. మీరు రెగ్యులర్ గా మాట్లాడడానికి పనికొస్తాయి. అద్య టుడే, శ్వహ టుమారో, హ్యః ఎస్టర్డే అని 3 అంతే కదా. ఇవాళ, నిన్న, రేపు. ఇవాళ అంటే అద్య, ఇంకా ఇవాళ అద్య అంటే ఒకటే మాట, ఇంకా దాని ముందు వెనక ఏమి ఉండవు. నిన్నకి వెనకాల ఉంటాయి కదా, నిన్నకి వెనకదేంటి మొన్న, ఆ ముందర దానికి అటు మొన్న. అలాగే రేపుకి తర్వాత రోజు ఎల్లుండి, ఆ తర్వాత రోజు ఆవలెల్లుండి, డే ఆఫ్టర్ టుమారో. వీటికి ఏమంటామంటే అద్య ఏకైకం, నేడు, టుడే. శ్వహ అనేదానికి పర చేరిస్తే పరశ్వహ. శ్వహ అంటే రేపు, పరశ్వహ అంటే ఎల్లుండి. ఓకేనా. అలాగే హ్యః, హ్యః అంటే నిన్న, ఎస్టర్డే. పరహ్యః అంటే మొన్న. ఓకేనా. అలాగే మీకు పరపర అంటే ఈ పరాకి ఇంకో పర అనమాట. పర ప్లస్ పర, ప్రపర. ప్రపరశ్వహ అంటే శ్వహ అంటే రేపు కనుక, ప్రపరశ్వహ అంటే ఎల్లుండి కాక అవతలెల్లుండి అని అర్థం అనమాట. అలాగే ప్రపర హ్యః అంటే, హ్యః అంటే నిన్న, పరహ్యః అంటే మొన్న, ప్రపర హ్యః అంటే అటు మొన్న. ఇవి మీరు గుర్తుపెట్టుకుంటే మనకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మీకు ఒక చిన్న, ఇక్కడ కూడా ఒక సెంటెన్స్ ఇక్కడ చెప్పినట్లే మమ అంశం కొత్త రాశిలో ఇక్కడ కూడా సెంటెన్స్ చెప్తాను. ఇవాళ క్లాసు ఉన్నదా, రేపు క్లాస్ ఉన్నదా అందాం అనుకోండి. రేపు క్లాస్ ఉందా, రేపు క్లాస్ ఉందో లేదో మీకు తెలియదు అనుకోండి. క్లాస్ ఉందా అంటే ఏమంటాం, రేపు. శ్వహ క్లాసు. మీకు ఒకవేళ గబుక్కుని ఆ మాట గుర్తురాకపోతే క్లాస్ అనండి, తప్పులేదు, వస్తాయి మెల్లిమెల్లిగా మాటలు. ఇప్పుడు కక్ష్య అని అంటాం క్లాస్ ని. శ్వహ కక్ష్య అస్తి అంటే ఈ అస్థి చెప్పానుగా, మమ అంశం కుత్ర అస్థి. అస్థి అనే వెర్బ్ ఒకటి మీకు ఇంట్రడ్యూస్ చేశాను. శ్వహ కక్ష్యాః అస్తి వా ఉందా, ఆకి ఇందులో కూడా ఆ అనే వస్తుంది, వా అని వస్తుంది అనమాట. అంటే శ్వహ కక్ష్యా అస్తి వా, రేపు క్లాసు ఉన్నదా. ఆమ్ ఎస్, ఆమ్ అంటే ఎస్, ఎస్. నా అంటే